పబ్లిక్ అందరు ఎట్లున్నారు? అంత మంచిదేనా? ఇక ఎప్పటి లెక్కనే మీకోసం మస్తు ముచ్చట్లు పట్టుకొచ్చినుల్లా. మరి ఇంకెందుకు ఆలస్యం, జల్దిన వరుసపెట్టి షురు చేసుకుందాం పాని. ఓ పబ్లిక్, గీ ముచ్చట మీకు ఎప్పుడెప్పుడు చెప్పాలనా అని మస్తుగా ఎదురు చూసినుల్లా. గీ ముచ్చట ఎరికైనప్పటికించైతే అవ్వ బాబు సార్ అంటే బాబు సారే పోన్రి, దేశం మొత్తం ఏపు దిక్కే చూసేటట్టు చేసిండు. అవునా నిజమా అని బీరిపోయేటట్టు చేసిండు. అయితే ఓ మీ బాబు సారు గిప్పుడే చేసిండేమో, మా జగనన్న గప్పట్లనే చేసిండు అని అనబట్టిండ్రు జగనన్న ఫ్యాన్సు. మరి ఇక గప్పట్లనే దేశం మొత్తం ఏపి దిక్కు చూసే పని జగనన్న ఏం చేసిండు, ఇప్పుడు బాబు సారు ఏం చేసిండు అనేది తెలవాలంటే ఇగో ఈ ముచ్చట పురాగా చూడాల్సిందే మీరు. 175కు 164 సీట్లు గెలిచి దేశం మొత్తం ఏపి దిక్కు చూసేటట్టు చేసిన బాబు సారు ఇప్పుడు మళ్ళొక పారి దేశం కన్నును ఏపి దిక్కు తిరిగేటట్టు చేసిండు. దేశంలో ఉన్న సీఎంల తానే ఎన్ని ఆస్తులున్నాయి, ఎవరికెన్ని అప్పులున్నాయి అని లెక్కలు దిస్తే 931 కోట్ల ఆస్తులతోటి అందరికంటే ఎక్కువ ఆస్తులున్న సీఎంగా బాబు సారు ఫస్ట్ వచ్చిండు. 10 కోట్ల అప్పు కూడా ఉన్నదట బాబు సారుకు. ఇక రెండో జాగల అరుణాచల్ ప్రదేశ్ సీఎం పెమా ఖండ్ సార్ ఉన్నాడు. గీనకు 332 కోట్ల ఆస్తుంటే 180 కోట్ల అప్పు ఉన్నదట. పశ్చిమ బెంగాల్ సీఎం మమతక్కకే అందరికంటే తక్కువ ఆస్తులున్నాయట. ఇక తెలంగాణ సీఎం రేవంత్ అన్నకు 30 కోట్లకు మీన్నే ఆస్తులున్నాయట. నీ అవ్వ చిత్రం కాకపోతే ఏమనాలి. ఇక బాబు సారుని చూస్తేనేమో దేశంలోనే ఎక్కువ ఆస్తులున్న సీఎంగా రికార్డు కొట్టిండు గాని బాబు సారు ఏలుబడిలా ఏపీ రాష్ట్రమేమో అప్పుల పాలు కాబట్టే అని పంకపాటోళ్ళు కారెడ్డమాడుతున్నారు. మీరే మాట్లాడాలి అప్పుల గురించి. గపట్ల జగనన్న అధికారంలో ఉండగా జగనన్ననే ధనిక సీఎంగా రికార్డు కొట్టిన ముచ్చట యాది మర్చిండ్రా? మరి మీరెందుకు గప్పుడు అప్పులు చేసిండ్రని కౌంటర్లు ఇస్తున్నారు సైకిల్ తమ్ముళ్ళు. లీడర్లేమో ఆస్తుల రికార్డులు కొడుతుంటే కార్యకర్తలేమో మా లీడర్ గ్రేట్ అంటే మా లీడరే గ్రేట్ అని ఓగలు కొట్టుకుంటున్నారు. ఇక అది మారేది కాదు గాని దేశంలోనే ధనిక సీఎంగా రికార్డు కొట్టిన బాబు సారు ఇచ్చిన హామీలను అమలు చేసి కూడా రికార్డు కొడితే మంచిగా ఉంటది అని అనబట్టిండ్రు ఈ ముచ్చటెరకైన మేధావులు. నేను ఉన్నాను అని గప్పట్ల జగనన్న చెప్పిన మాట ఎంత వైరల్ అయిందో 2 తెలుగు రాష్ట్రాల పబ్లిక్కు మస్తు ఎరికే. మళ్ళీ నేను స్పెషల్గా చెప్పాల్సిన పని లేదు కానీ ఇప్పుడు రేవంత్ అన్న కూడా గసొంటి మాటనే మాట్లాడిండట. అగ్గో గా మాట ఎరికయ్యే మస్తు జుట్టు విక్కుంటున్నారట కొందరు పబ్లిక్. మరి ఇంతకు రేవంత్ అన్న ఏమన్నాడు, ఎందుకు ఇంత ఆగమవుతున్నారు కొందరు పబ్లిక్ అనేది తెలవాలంటే ఈ ముచ్చట పురాగా యూసి రావాల్సిందే. కొత్తేడాదిలో షెయ్యిపాటి ఎమ్మెల్యేలకు కొత్త పని అప్పచెప్పిండటనుల్లో సీఎం రేవంత్ అన్న. ముంగట సర్పంచ్ ఎలక్షన్లు, స్థానిక సంస్థల ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి అందరు కలిసి పనిచేయాలి. ఆయన వర్గం అని లొల్లి పంచాదులన్నీ పక్కకు పెట్టాలి. కార్యకర్తలను పట్టించుకోవాలి, జనాలకు పోవాలి అని గిట్లా షాన్నే మంచి మాటలు చెప్పిండట సీఎం సారు. షెయ్యి పార్టీలకు మస్తుగా వలసలుంటాయని కూడా ధైర్యం ఇచ్చిండట. ఇక ఇవన్నీ ఎప్పటికీ ఉండేటియే గాని గవ్విటి కంటే స్పెషల్ గా నేను మారినా మీరు కూడా మారాలే అని సీఎం రేవంత్ అన్న చెప్పిన మాట ఈని మస్తుగా బీరిపోతున్నారట చాలా మంది పబ్లిక్. హైదరాతోటి ఇల్లులు ఊల్వనే ఊలుతున్నారు. ఇంకా రైతు భరోసా పైసలు ఎయ్యలే, ఆడోళ్ళకిత్తనన్న 2500 ఇయ్యలే. మరి గిసొంటి షాన్నే ఉన్నాయి కదా, మరి మారినా అని ఎట్లా చెప్పిండు కావచ్చు ఎమ్మెల్యేలతోటి అని ఆలోచనలో పడ్డారట కొందరు పబ్లిక్. గా సినిమాల పోసాని సార్ చెప్పినట్టే నిజంగానే సీఎం రేవంత్ అన్న మారిండా? మారితే ఎట్లా మారిండు, మరి మారక ముందు ఎట్లుండేటోడు, మారినాక ఎట్లా మారిండు? ఎలక్షన్ల కోసం అందరు కలిసి పని చేయాలి, జనాలకు పోవాలే అని ఇచ్చిన పని కంటే గిదే పెద్ద పని ఉన్నట్టున్నది కదా అని అర్థం కాక ఆగమాగం అవుతున్నారు కావచ్చు షెయ్యిపాటి ఎమ్మెల్యేలు అని మాట్లాడుకుంటున్నారు బయట. మరి సీఎం రేవంత్ అన్న ఏం మారిండో ఎట్లా మారిండో తెలియక నిజంగానే ఆగమైతున్నారో షెయ్యిపాటి ఎమ్మెల్యేలు గాని చూడాలే. మరి తెలంగాణలో షెయ్యిపాటోళ్ళు ఎంత మంచిగా కూడి పనిచేసి ముంగటున్న ఎలక్షన్లో ఎంత సక్సెస్ అవుతారో అని అనబట్టిండ్రు ఈ ముచ్చటెరకైన రాజకీయ మేధావులు. పాపముల్ల రైతన్నలు వాళ్ళని అందరూ మోసం చేసేటోళ్లే. పంట వండే వాళ్ళకే వానొచ్చి పంటను పాడు చేస్తుంది. సరే మంచిగా వండింది కదా అని పండిన పంటను మార్కెట్కు తీసుకుపోతే గాన్నేమో గిట్టుబాటు రేటు రాక గట్లాగమవుతారు. గది కాకుండా దొంగ బడివేగాన్లు ఉండనే ఉంటారు రైతుల కాడికెంచి దొంగతనం చేయనీకి. అగ్గో గసొంటి దొంగలకెంచి కాపాడుకోనీకి గీ రైతన్న ఎసొంటి ఆలోచన చేసిండో గీ ముచ్చడి చూసి పురా కరుసుకొని రాపోండి. వారెవ్వా
రైతన్న తెలివంటే తెలివేనుల్లా పంట చేన్ల కాడ సీసీ కెమెరాలు ఎట్లా పెట్టుకున్నాడో చూసిండ్రా. ఒక పొడుగు గుంజకు సీసీ కెమెరాలను పెట్టి దాన్ని ఫోన్కు లింక్ చేసుకున్నాడు. భూపాలపల్లి జిల్లా కాసింపల్లిలున్న లింగమూర్తి అనే గీ రైతన్న చేను వాగు కట్టుకున్నదట. ఇక వాగుల మోటార్లు పెట్టుకొని పంట సాగు చేసుకుంటున్నాడట. ఇక దొంగలెవలో తొవ్వెంబడచ్చి వాగుల పెట్టిన మోటార్లను ఎత్తుకపోతున్నారట. గిప్పటికే 3 మోటార్లను మాయం చేసిండట. గిప్పటికే దొంగలు చేపట్టి 2 ఏళ్లల్లా 2 లక్షల మీదనే నట్టపోయిండట. ఇక ఇట్లయితే కాదని మోటార్లను కాపాడుకోవాలని గీ సీసీ కెమెరాల ఆలోచన చేసిండట. ఇక కరెంటుతోని పని లేకుండా ఎప్పటికి పని చేయాలంటే ఎట్లా అని గూగుల్ తల్లిని అడిగే వరకు సోలార్ పలకల ఐడియా అని చెప్పిందట. ఇక ఎంబటే షేన్ల ఎండ పలకలు పెట్టి సీసీ కెమెరాలను పెట్టుకొని సెల్ ఫోన్ కు లింక్ చేసుకున్నాడు. గిట్లా ఇక గీన ఎక్కడున్నా కూడా షేను కాడ పరిస్థితి ఏందని ఫోన్లో చూసుకుంటున్నాడు అన్నట్టు. సీసీ కెమెరా పెట్టిన కాడ నుండి ఈ దొంగలు గాని ఎవరు గాని ఆ సరిహద్దులోకి రావడం లేదు, వస్తువులు పోవడం లేదు. ఇన్నరు కదా, గీ ఇకమతి చేసిన కాన్నుంచి అన్నకు ఎసొంటి దొంగల బాధలు లేకుండా అయినాయట. దొంగల పని పట్టుడే కాదు, ఇంకా సెల్ ఫోన్ లొకేషన్ ఆన్ చేసుకుంటే చాలు మనం లేకున్నా కూడా ఆడున్న మనుషులతోని మోటార్ ఆన్ చేసుడు బంద్ పెట్టుకునుడు కూడా చేసుకోవచ్చట. చూసిండ్రు కదా పబ్లిక్, గీ అన్న చేసిన ఇకమతి ఏదో మంచిగున్నది కదా. గిసొంటి ఆలోచన కడమ రైతులు కూడా చేసుకుంటే అటు దొంగల బాధలుండయి, ఇటు ఊకే షేన్ల కావలికి పోయే పని ఉండది అని అంటున్నారు గిది చూస్తున్నోళ్ళు. ఆవు గాని పబ్లిక్ గిన్ని గానం ముచ్చట్లు చెప్తున్నా గానీ మా రాముల తాత ఇంకా అత్తలేడేంది. ఓ పరైతే ఏం చేస్తున్నాడో అరుసుకొని వద్దాం పాండ్రి. ఓ పెద్ద మనిషి ఏం చేస్తున్నావయ్యా? జాగ్రత్త లేవు కానీ నా మీదకే కుడతాను లేదురా నువ్వు. నీకెందుకు ముసలాడా ఊక నా మీద పడతాను? నోరు లేచింది అనుకో, చెవులు పిండి చేతిలో పెడతా. అసలు నీకు ఇది అమ్మిన గాడి కొడుకు ఎవడో వాడు నాకు చూసి దుప్పా, నాకు చూసి దుపారా అని అట్లా నిలబడతాడు మీదరా యొక్క సంపుతని పోరు అనుకున్న వారెత్తు. అన్ని పంచాయతీలు అయిపోయినాయి, ఇలా గా పొలగంతో పంచాయతీ మొదలు పెట్టినావు పెద్ద మనిషి. అయినా గా పొలగంతో నీకేం పంచాదే? గాలి పటాలు నా గోసిన పటాలు అని పట్టుకొని తిరుగుతాను పీకినితలు పీకు మంది పానాలు పోతాను ఈ గాలి పటాలు చేయవచ్చు. నన్ను పంపడా నువ్వు ముసలా దౌడమితలు చంపుతని పోరు అనుకున్న వారెత్తు. అరే నీ అవ్వ, వాళ్ళు పతంగులతో ఆడుకుంటే నీకేమైతున్నది ముసలాడా? దోశ నీకేమెరికాని నీరుగుతానమే నీరుగనదానా? ఈ గాలిపటాలు చేయబట్టి ఎంతమంది ప్రాణాలకు తిప్పలైతుందో ఎరికేనా? అరే నీకు ఈ సైనా మాంజాలు అమ్మినోడు ఎవర్రా? వాడెవడో సూచి పన్నాడు. నీకు వేరే దారాలు దొరుకుతలేవా ఈ గాలిపటాలు కట్టుకునేది అనుకో? నీకు ఈ దారాలే దొరుకుతానయా? సూచి పన్నాడు ఇది అమ్మినోడు ఎవర్రా నీకు? అరే సైనా మాంజాల గురించేనా నేను ఈ తన్లాటంతా? అరే ఇలా పొద్దుగా నేను సైకిల్ మీద అని పొలం కాడికి పోతా అంటే ఈ గాలి పట్టాలకు గచ్చే దారం ఎక్కడి నుంచి వచ్చిందో ఏం పాడా నా మెడకు చుట్టుకునేది అంచనో. ఇక చూడు మెడకాయ చుట్టూ ఎత్త రతకం పేరుకున్నదో. జర్రంతా నేను సైకిల్ మీద రువ్వడిగా పోయేటోనే అది ఉంటే ఇలా నా పానం కుతికే దిగి పానం పోయేది సప్పులు పోకు. దారం అని అడుగుతాను, దారం ఎక్కడిరా? ఈ దారం నీకు అమ్మిలోడు వాడిని చూసి దుప్ప ముందుగాల. ఏయ్ అవును నిజమేనే తాత. నిన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా ఒకన్న స్కూటర్ మీద పోతుంటే పతంగులకు గట్టిన షైనా మాంజ మెడకు చుట్టుకొని కుతుక తెగిందటనే. పాపం దావకానకి వేసుకపోతే పరిస్థితి సీరియస్ గానే ఉన్నదని చెప్పిండట డాక్టర్లు. ఇన్నవా ఆ సైనోడు తయారు చేసిన ఈ దారాలు మీరు పతంగులకు గట్టుడు చేయబట్టి అవి దిగిపోయి చెట్ల మీద తంబాలకు ఏలాడు చేయబట్టి బండ్ల మీద సైకిళ్ళ మీద పోయేటోళ్ళ కుతికెళ్ళి తెంపబట్టే. మీకు అసలు ఈ సొంటి కాటన్ దారాలు లేకుంటే రీల దారాలు దొరుకుతలేవారా? మీకు ఈ చైనా దారాలు అమ్మినోడు ఎవడో వాడిని చూయితూ పారా. చైనా మాన దారా గట్టి ఉండేదా? వేరే గాలిపడాలను కించుకోవచ్చు, కట్టుకోవచ్చు. అదే రీల్ దారం అయితే ఉచ్చినది మా దోషాల ముందు ఇజ్జ పోతా నీకు ముడతావా? ఇంకోసారి ఈ చైనా మాంజను ముట్టుకుంటావా? అట్లా కాదురా, ఈ మాంజను ఉంచద్దు అసలే దీని మొత్తం. ఈ మాంజా దారంలో మన్ను కొట్ట కదరా గిట్నే ఉంటది. ఏంది నేను ఇస్తా కాదు, కోరదండం తీసుకుంటా మంచిగా అయిందంటావా? నన్ను మంచిగా అయిందంటావా? ముట్టుకోకరా అంటే ముట్టుకుంటావు, ఇంకా మంచిగా అయిందంటావా? నన్ను అంటావా? ఇంకోసారి అరే పొలగాని గంటగానం కొడుతున్నవేందే? వాళ్ళ అయ్య వాళ్ళకు వెళ్తే నీ మీదకి పంచాయతీ కట్టరే తాత. ఆగవేసారా? ఏంటిదే ఆగేది? ఈ పొలగల్ల పతాకుల దారాలు తెగిపోయి స్తంభాల మీద పడి అవి వానలకు నాని కరెంటు షాకులు రాబట్టే. ఈ పతంగులను ఆకాశంలో ఎగిరేసినప్పుడు పచ్చడి రెక్కలకు దాకి అవి జీవిడు పోబట్టే. ఈ పతంగుల దారాలు చేయబట్టి బండ్ల మీద పోయేటోళ్ళ కుతికెళ్ళి దిగి వాళ్ళు గాబర కాబట్టే. అవసరమా ఈ ఆటలు? ఏం చేస్తామే, ఇప్పుడు పోరగాలు చెప్తే ఈయన తట్టున్నారా? బంగ్లాల మీద డీజే బాక్సులు పెట్టుకోవాలి, షైనా మాంజాలతోని ఇష్టం వచ్చినట్టు ఆటలు ఆడాలి. గీ అడ్డమైన మాంజాలతోని చేతులు దిగినా ఊకుంటలేరు.
అయినా నాదో డఫ్ట్ పిల్ల ఈ చైనా మాంజాలను సర్కారు నిషేధించిందో కాదే అయినా కూడా మన దేశంలోకి ఎత్తచ్చినట్టు మరి ఇవి మీదికేమో నిషేధం ఉంటదే తాత, కానీ సాటుంగా నడిచేది సాటుంగా నడతా అంటది. ఒకప్పుడు చైనా నుంచి వెళ్ళి గీ దారాలు వచ్చేటి, కానీ ఇప్పుడు మన కాన్నే కొంతమంది బట్టె బాజిగాళ్ళు తయారు చేస్తున్నారటనే గీ చైనా మాంజాలను. మరి ఈ చైనా మాంజాలను గీ తీరుగా తయారు చేసి జనాలకు అందరికి అమ్ముతా అంటే ఈ సర్కారు అయినా ఏం చేస్తుంది కావచ్చు. ఈ చైనా మాంజాలు చేయబట్టే అటు పచ్చుల పానాలు పోవచ్చే, ఇటు మనుషుల పానాలు కూడా గాబర కాబట్టే. ఇట్లా చేస్తే ఏందన్నట్టు చెప్పు. ఏమోనే, తయారు చేసి అమ్మేటోళ్ళకు బుద్ధి లేదు, ఇటు కొనేటోళ్ళకు కూడా బుద్ధి లేదు. సర్కారోళ్ళకైతే అస్సలకే పట్టింపు లేదు, అందరే ఉన్నారు. ఇంకోసారి దారం పడతావా సప్పుడు పొల్లగానో బాగా కొడతానవేంది? వాడు ఏ దారం తోటి నీకెందుకు? నీకేమైనా కొద్దిగా సిగ్గుచరం ఉన్నదా? పతంగులను ఏ దారంతో ఎగిరియాలో అని చెప్పాల్సింది పోయి ఇంకా నాకు చెప్తానవేంది, మా పొలగాని కొడతానవేంది అని నిలుగుతానవేంది? మాకు ఎరికే ఏ దారం తోటి. మరి అంతా తెలిసినవేనా? మరి గీ దారాలేంది? గీ దారాలేనా కొనిచ్చేది? ఇంకా ఈడ నిలబడేమో నిలుగుతా పీకోని తల్లి పిల్లగాన్ల అయ్యవ్వలే జర్రంతా మీ పిల్లగాన్లు పతంగులను ఎగిరేసేటప్పుడు జర్రంతా వాళ్ళను కనిపెట్టుకుంటుండ్రి. ఇట్లా ఎగిరేసుకుంటా బంగ్లాల మీద నుంచి కింద పడి కూడా పానాలు పోగొట్టుకుంటాళ్ళు. అట్లనే వాళ్ళకు అడ్డమైన ఈ సాయిన మాంజ దారాలు కూడా కొని ఎక్కుర్రి, మీకు పుణ్యం ఉంటది. చూసిండ్రు కదా పబ్లిక్, చైనా మాంజాలతోని ఎన్ని పరిశాన్లు అవుతున్నాయో. జర పిల్లగాండ్లను గీ చైనా మాంజాలకు దూరం పెట్టుండ్రి. అయ్యా సర్కారోళ్ళు, గీ చైనా మాంజాలు అమ్మేటోళ్ళ మీద గట్టిగా నజరయ్యుండ్రి, లేకపోతే గీ సంక్రాంతి పండగకు ఇంకెన్ని ప్రమాదాలు అవుతాయో. పబ్లిక్, ఇయ్యాల సుత మీకోసం కొన్ని లిల్లిపుట్టు వార్తలు పట్టుకొచ్చినా, మరి అవి కూడా చూడాలే కదా, నడువుందిగా. ఆగు, గీడున్న కోతిని చూసిండ్రా అనుల్లా ఎంత మంచిగా ఇంటి పనులు చేస్తున్నదో. బోళ్ళు దోమే కాడికెంచి మాల్ మసాలాలు రుబ్బుడు, రొట్టెలు చేసుడు, వామ్మనే అన్ని పనులను చేస్తున్నది కదా. యూపీలున్న రాయ్ బరేలీలాగా అనొచ్చింది ఇది. 8 ఏండ్ల కింద ఇంట్లోకి వచ్చిన గీ కోతికి ఇంటోళ్ళు అన్నం పెట్టిండ్రట. ఇక అప్పటికేంచి కోతి గీన్నే ఉంటున్నదట. రాణి అనే పేరు పెట్టుకొని ఇంట్లో మనిషి లెక్కనే పెంచుకుంటున్నారట. కోతి పనులు చేయకుండా మనుషుల లెక్కనే ఇంట్లో పనులన్నీ చేస్తున్నదట గీ తీరుగా. ఇక ఈ కోతి వేసేది చూసి అందరూ పరిశాన్ అవుతున్నారు. ఇంట్లున్న పిల్లగాళ్లకు బాడీ గార్డు లెక్క కూడా పనిచేస్తున్నదట. ఇక ఈ కోతి వేసే పనులన్నీ వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టే వరకు 15 లక్షల మీదనే సంపాదించిండ్రట ఇంటోళ్ళు. అబ్బా, కిస్మత్ అంటే గీ ఇంటోళ్ళదే పోన్రి. ఇటు కోతి ఇంట్లో పనులు చేసుడే కాకుండా దాని వీడియోలు వైరల్ అయ్యి అట్లా కూడా పైసలు రావట్టే. నీ అవ్వ, బంగారు దుకాణంలున్న సొమ్ములన్నీ గీన పెయ్యి మీదనే ఉన్నట్టున్నాయి కదా. ఒక్కో గొలుసు బగ్గనే దొడ్డున్నది. మొత్తం బంగారం 5 కిలోల మీదనే ఉన్నదట. ఆగో, చేతికి బంగారు కడియాలు, ఏళ్లకు ఉంగురాలు కూడా బగ్గన పెట్టుకున్నాడు కదా. తెలంగాణ ఒలింపిక్ సంఘం సెక్రటరీగా కొలువు చేసే విజయ్ కుమార్ అనే గీన పెయ్యి మీద 5 కిలోల మీదనే బంగారాన్ని వేసుకొని తిరుపతి 7 కొండల ఎంకన్న దర్శనానికి పోయిండు గిట్లా. ఈ గీనను చూసి భక్తులందరూ మస్తు పరిశాన్ అయినరు. గీనతోని ఫోటోలకు సెల్ఫీలకు కూడా బగ్గనే ఎగబడ్డారట. బంగారం అంటే గీనకు మస్తు పాయిరమట. గందుకే ఎప్పుడు కొండకొచ్చినా బంగారాన్ని పెయ్యి మీద వేసుకునే వస్తాడట గిట్లా. అసలుకే బంగారం రేట్లు బగ్గ పిరమైనయి. గిప్పటికే 80 దాకున్నది తులం బంగారం. గింతగానం బంగారాన్ని పెయ్యి మీద వేసుకొని తిరుగుతున్నావు, ఆయంత దొంగల కండ్లు వడగల్లా జర పైలమన్నో అని అంటున్నారు గిది చూసినోళ్ళు. ఆగో, గీడున్న డాక్టర్ని చూసిండ్రానుల్లా చిన్నపిల్లగాని లెక్క ఎట్లా ఎడుతున్నాడో. అద్దాలు తీసి మరి కన్నెమ్మడి గారుతున్న నీళ్ళని దుడుచుకున్నాడు. ఇక ఈయనను చూసి తతిమ డాక్టర్లు సుతం బగ్గనే బాధపడ్డారు. ఇక ఆడున్న పేషెంట్లు అయితే డాక్టర్కు చేతులెత్తి దండాలు కూడా పెట్టిండ్రు. ఢిల్లీ ఎయిమ్స్ దవాఖానలో కొలువు చేసే జేఎస్ తితియాలనే ఈ డాక్టరు కొలువుకెంచి రిటైర్మెంట్ తీసుకున్నాడట. ఇక ఈయనతోని పని చేసే సోపతి డాక్టర్లందరూ గీనకు వీడుకోలు చెప్పిండ్రన్నట్టు. గీనతోని పని చేసిన రోజుల్ని యాద్ చేసుకొని కొందరు డాక్టర్లు బగ్గనే ఏడ్చిండ్రు. గిన్నొద్దులు ఇష్టంగా పని చేసిన కొలువుకెంచి దావకళ్ళకెంచి పోవాలంటే మస్తు బాధ అనిపించినట్టున్నది గీ డాక్టర్కు. గందుకే చిన్న పిల్లగాని తీర్ల గిట్లేడ్చిండు. అయితే ఎయిమ్స్ దవాఖానలో కంటి డాక్టర్గా కొలువు చేసే గీన ఎంతో మందికి ఆపరేషన్లు చేపించి వాళ్లకు కంటి సూపును తెప్పించిండట. గీన చేసిన సేవలకు సెంటర్ సర్కారోళ్ళు పద్మశ్రీ అవార్డును కూడా ఇచ్చిండ్రు. గందుకే గంత గొప్ప డాక్టర్ దావకళ్ళకించి పోతుంటే బల్లె టీచర్లు కదా ట్రాన్స్ఫర్ అయి పోతుంటే ఎక్కెక్కి ఏడ్చిన చిన్న పిల్లగాన్ల తీర్లా డాక్టర్లు కూడా ఏడ్చే వరకు మస్తు పరిశాన్ అవుతున్నారు గిది చూసినోళ్ళు. పనే దైవం అన్నట్టు పనిని ఇడిచిపోయినందుకు గింత బాధపడుతున్నాడంటే గీ డాక్టరు నిజంగానే చాలా గ్రేట్ అయిపోన్రి.
డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు అంటే నోట్ల పైపులు పెట్టి షేకింగ్ చేస్తారు కదా మన కాడ ట్రాఫిక్ పోలీసు వాళ్ళు. కానీ గుజరాత్లున్న వడోదర పోలీసు వాళ్ళని చూడుండ్రి ఏం చేసిండ్రో. రోడ్డు మీద తెల్ల గీత గీసి దాని మీదకి వెళ్ళి నడువమన్నారు. రోడ్డు నడువున్న తెల్ల గీత మీద చక్కగా నడిస్తేనే మందు తాగనట్టు. ఇక వంకర టింకర నడిచినట్టయితే ఖచ్చితంగా మందు తాగినట్టే అని గీ తీరుగా టెస్టులు చేసిండ్రు. రిమ్మన్ ఎత్తికెక్కితే మందు బాబులు అటు ఇటు ఊక్కుంటా ఎట్లా విన్యాసాలు చేస్తారో అందరికి తెలిసిందేనాయే. గందుకే గీ తీరుగా ప్లాన్ చేసినట్టున్నారు పోలీసోళ్ళు. మరి షేకింగులు చేయనీకి పోలీసోళ్ళ తాన మీటర్లు లేవో లేకపోతే వెరైటీగా ఉంటుందని గిట్లా ట్రై చేసిండ్రో గాని గీ వీడియోలు వైరల్ అయ్యే వరకు వారెవా మందుబాబులను గుర్తుపట్టనీకి పోలీసోళ్ళు చేసిన ఐడియా అజూర్స్ అనుకుంటా కామెంట్లు పెడుతున్నారు అందరూ. ఆ పబ్లిక్ తెచ్చిన కాడికి వార్తలన్నీ చెప్పేసినల్లా ఎట్లున్నాయి మస్తుగున్నాయిలే. ఇక ఇవుల్లా తాజా పంట సమర్పించు ఎల్టీ జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్ వార్తలలో మస్తు జోర్దార్గా అందరం కలుసుకుందాం. అప్పటిదాకా ఏం చేయాలో ఎరకనే కదా, చూస్తూనే ఉండు హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. గిసొంటి ముచ్చట్లు వాడ మస్తుగుంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి. ఈ ముచ్చట్లను మీ దోస్తులందరికీ షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి ఉంటా, టాటా, నమస్తే.